ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటా. ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే ఎవరో విష్ణు భక్తులు మధ్యప్రదేశ్లో ఉన్న ఒక విష్ణు యొక్క తలకాయ తెగిపడి ఉంటే దాన్ని రెస్టోర్ చేయాలని చెప్పి పిటిషన్ పెడుతూ పెడుతూ విసిగిపోయి ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ జస్టిస్ గారు ఏదో అన్నారట. అని మా చేతుల్లో లేదు ఇది, ఏఎస్ఐ చేతుల్లో ఉంది, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు అని. మీకు అంతగా కావాలనుకుంటే మీ విష్ణుమూర్తిని ప్రార్థించండి, ఆయనే ఎదురు చేస్తాడేమో అన్నట్టు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్. ఇప్పుడు అది నిజమా కాదా అంటే నిజమే, మీరు అందరూ వినుంటారు, కానీ నేను ఒక్కసారి చూపిస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. సో ఇక్కడ ఈ న్యూస్ ఛానల్లో న్యూస్ 18, సిఎన్ఎన్ అనుకుంటా ఇది. దీనిలో ఇక్కడ క్లియర్ ఇంపార్టెంట్ గో అండ్ ఆస్ ద డైటీ ఇట్ సెల్ఫ్ టు డూ సంథింగ్ నౌ అని, గో ప్రే టు యువర్ ఓన్ గాడ్ అని ఈయన పలానా ఆయన చెప్పారని ఏదో ఈయన అనుకుంటున్నాను నేను. ఆయన కాకపోతే ఇంకో ఆయన. సో ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఈయన. ఒకసారి విందాం మనము. Go and ask the deity itself to do something now. So go and pray to Lord Vishnu. That's what India's Chief Justice B.R. Gavai told a Hindu petitioner who went to court seeking restoration of a mutilated idol of Lord Vishnu in Khajura. ఇదండి. సో ఇది జరిగిందండి. సో ఇలా అయింది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన అది మొత్తం వార్త అయితే తెలుసు మీకు. అది ఆయన అదొక్కటే మాట అనలేదు పాపం. ఆయన ఏమన్నారంటే ఇగో ఇట్లా మీరు నా చేతుల్లో లేదు, ఏఎస్ఐ చేతుల్లో ఉంది. దానికి అనేక న్యూస్ ఛానల్స్ క్వశ్చన్స్ అడిగినాయి. తాజ్మహల్ రెస్టోరేషన్ కోసం సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు ఎందుకు ఏఎస్ఐకి డైరెక్షన్ ఇచ్చారు, మరి తాజ్మహల్కి ఇచ్చినప్పుడు ఈ విష్ణు ఐడల్కి ఇవ్వకూడదా తప్ప అని చెప్పి ప్రశ్నలు వేస్తున్నారు. మరి నిజమే కదా. సో అదంతా వదిలేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి, విష్ణు తలకాయని ఎవడో ముస్లిం రాజు అప్పట్లో వచ్చిన వాడు నరికాడు. ఎందుకంటే వాడికి అంతకంటే ఇంకా తోచలేదు, వాడు చేశాడు ఆ పని. చేస్తే ఇప్పుడు అది రెస్టోర్ చేయమని చెప్పి ఎవరో విష్ణు భక్తులు అందరికీ పిటిషన్లు పెట్టుకుంటే మా చేతుల్లో లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్తే విసిగిపోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు ఇది తాజాగా ఇచ్చింది. సరే మేము చేయలేము అని చెప్పడం వేరు, నువ్వు వెళ్ళి దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పడం వేరు. ఈ రెండు కూడా రెండు విషయాలు వేరే. సో ఇప్పుడు ఇది తప్ప ఒప్ప అసలు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారు అన్న మాట తప్ప ఒప్ప, ఇది మనం పరిశీలించాలి. ఎందుకంటే ఒక మనిషి ఒక మాట అనేటప్పుడు అందులో చీఫ్ జస్టిస్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన నా చేతిలో లేదు నాయన, ఇది ఏఎస్ఐ చేతిలో ఉంది, కాబట్టి ఏఎస్ఐకి నేను అయితే రికమెండేషన్ అయితే చేస్తాను, కానీ ఇది నా చేతుల్లో లేదు, అది వాళ్ళ పర్వ్యూలో ఉంది, వాళ్ళ పరిధిలో ఉంది అని చెప్పచ్చు. ఏం పార్లమెంట్లో ప్రెసిడెంట్ గారు బిల్లు ఒక నెలలో పాస్ చేసేయాలి, 2 నెలల లోపల పాస్ చేసేయాలి, అట్లనే అసెంబ్లీలో తీసుకున్న తీర్మానాన్ని గవర్నర్ గారు 1 నెలలో పాస్ చేయాలి, 2 నెలల్లో పాస్ చేయాలి అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు ఇది కూడా చెప్పలేరా? చెప్పండి మీరు ఒకసారి. చెప్పగలరు కదా, గవాయి గారు చెప్పగలుగుతారు కదా. సో ఇలా చెప్పగలిగినప్పుడు మరి చెప్పకపోవడం ఏంటండి? సో ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అది వీడియో ఛానల్స్లో వచ్చింది, చాలామంది క్రిటిసైజ్ చేశారు. హిందూ సంఘాలన్నీ కాస్త వ్యతిరేకంగా తలెత్తాయి అని గళమెత్తాయి. మరి జస్టిస్ గవాయ్ గారు మరి దానికి సంబంధించి సారీ చెప్పారు లేదా అని తెలియదు. ఆయన ఆయన యొక్క స్టేట్మెంట్లో అంటే ఏదైతే తీర్పు ఇచ్చారో దానిలో అయితే ఏం రాయలేదు అట్లా. ఆయన ఓరల్గా చెప్పినట్టుగా వార్త వస్తుంది. ఇది ఈ ఓరల్ వార్త అనేది నిజమా అబద్ధమా అంటే నిజమే అని చెప్తున్నారు. అయితే టీవీ ఛానల్స్ ఇన్ని చూపించినప్పుడు జస్టిస్ గవాయ్ గారు ఆయనకి సొంతగా అవమానం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన వీళ్ళందరినీ లోపలేసేవాడు. సో అది నిజమని తేలుతోంది. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉండి ఉంటాయి, లేకపోతే అనరు కదా. సో మీరేమనుకుంటున్నారు, అసలు ఆయన అట్లా అనడం తప్ప ఒప్ప? హిందువుగా ఆలోచిస్తున్నారా, ముస్లింగా ఆలోచిస్తున్నారా, క్రిస్టియన్గా ఆలోచిస్తున్నారా, సిక్గా ఆలోచిస్తున్నారా, జైన, బౌద్ధ, ఇవన్నీ నాకు తెలియదు. నార్మల్గా ఒక పర్సన్ లాగా మీరు చెప్పండి, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఇది మనం ఆలోచించాల్సిన పని. ఆయన ఏమన్నారంటే మరి విష్ణు మీ దేవుడు అంటున్నారు, దేవుడు తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు కదా. మరి మీరెందుకు తిప్పలు పడిపోతున్నారు, ఇది చేస్తున్నారని ఆయన మాట్లాడారు. మనం చెప్పుకునే వరుసలో
జస్టిస్ గవాయ్ గారు ఆయన బౌద్ధుడు అని తెలిసి. సో బౌద్ధుడైతే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు బౌద్ధ స్తూపాలన్నింటినీ, బౌద్ధ విగ్రహాలు, స్తూపాలు కాదు, విగ్రహాలన్నింటినీ విరగ్గొట్టి పడేశారు. సో పడేసినప్పుడు వాటన్నింటిని డిస్ట్రాయ్ చేసినప్పుడు ప్రపంచం అంతా ఎలుగెట్టి ఏడ్చింది. ప్రపంచం అంతా. ఉం. ఎందుకంటే అది బౌద్ధులకి వ్యతిరేకంగా చేశారు, వాళ్ళ విగ్రహాలను పగలగొట్టారు, ఇవి చేశారు, అవి చేశారు, దారుణంగా చేశారు అని చెప్పి వాళ్ళు గలమెత్తారు. మరి ప్రపంచం అంతా కూడా దానికి సానుభూతి చూపించారు. అప్పుడు వాళ్ళు బిఆర్ గవాయ్ కూడా ఏడ్చి ఉండొచ్చు కదా. మరి ఆయన బుద్ధుడిని పోయి అడిగాడా? ఏం చేశాడు? ఇది మనం ప్రశ్నించాలి. మరి దలై లామాని టిబెట్ నుంచి వెళ్ళగొట్టారు చైనా వాళ్ళు. మరి బుద్ధుడిని అడిగాడా దలై లామా? ఏమయ్యా బుద్ధ, నువ్వు నన్ను రక్షించని చెప్పాడా? బుద్ధుడు ఎందుకు రక్షించలేదు ఆయన్ని? చెప్పండి. ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఇలానే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు ముస్లింలు ప్రే చేసే మాస్క్ ఉంది. ఆ మాస్క్ని నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు ధ్వంసం చేశారు. ఎక్కడ? గాజాలో బాంబు వేసి లేపేశారు. అది క్లియర్గా వీడియోలో అన్నీ వచ్చినాయి. మరి ముస్లింలు మా మస్జిద్ని చంపారు, మా మస్జిద్ని పడేశారు అని చెప్పి, మా ప్రార్థనా మందిరాల మీద చేశారు అని చెప్పి అని అన్నారు అనుకోండి, మీ అల్లాని అడగండి అని మీరు చెప్తారా? అని చెప్పండి. ఎవరిని అడగాలి? అంత దాకెందుకండి? ఒక ముఖ్యమైన అంశం తెద్దామండి. జస్టిస్ గవాయ్ గారికి డాక్టర్ వెంకటాచాగంటి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రెసిడెంట్, ఆచార్యుడు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, న్యాయ దేవతని మీ యొక్క టేబుల్ మీద పెట్టుకుంటా. ఆ న్యాయ దేవతని మీ సుప్రీంకోర్టు ముందు కూడా పెట్టు. ఎవరన్నా దాన్ని విరగొట్టి పడేస్తే మీరేం చేస్తారు? ఏముంది, గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారా? లేకపోతే న్యాయ దేవతను అట్లా చేయడం తప్పు అంటారా? చెప్పండి. తప్పు అన్నారనుకోండి, ఎందుకు తప్పు అవుతుంది అని ఎవరు ఎదురు ప్రశ్న వేసి మీరు న్యాయదేవతను అడగండి అంటే మీరేం చేస్తారు? భారత మాతని ఎవరిని తిట్టారు, తిడితే అతన్ని పనిష్ చేస్తారా, చేయరా? మీరు చేయరు అనుకోండి, భారత మాతనే పోయి అడగండి అని అంటారా? అలానే మన త్రివర్ణ పతాకం ఏదైతే భారతదేశానికి జెండా ఉందో దాన్ని ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తించడం కానీ అవమానకరంగా చేయటం కానీ చేస్తే మీరు శిక్షించలేదా? చెప్పండి, శిక్షించారా లేదా? మీరు సినిమా చూసిన తర్వాత లాస్ట్కి జనగణమన వస్తుంటే లేచి నుంచోవాలి అని చెప్పి మీరు శాసనం కూడా ఒకసారి చేసినట్టు నాకు జ్ఞాపకం. అంటే జెండాకి రెస్పెక్ట్ ఇవ్వాలి, న్యాయదేవతకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు వస్తే అందరూ లేచి నుంచోవాలి, మీకు గౌరవం ఇవ్వాలి. కానీ 100 కోట్ల భారతీయుల్లో హిందువులే ఉన్నారు. అంటే 150 కోట్లు, 100 కోట్ల భారతీయుల్లో హిందువులు ఉన్నారు. సో హిందువులని ఎందుకు అన్నానంటే అందరూ దానిలో బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దానిలో విష్ణు భక్తులు ఓ కొటాను కొట్టులో ఉన్నారు. మరి వాళ్ళకి మీరు అవమానపరచలేదు, వాళ్ళని మీరు శిక్షించాలి కదండి. ఎవరైతే దాన్ని రెస్టోర్ చేయలేదో వాళ్ళని శిక్షించాలి. ఎవడో గడుగ్గాయి చేశాడు ఒకప్పుడు, వాడు వచ్చాడు, వాడు ధ్వంసం చేశాడు, ఓకే ఫైన్. మీకు ఈ సంగతి తెలుసా అండి అందరికీ? సోమనాథ్ ఆలయాన్ని కేవలం కొన్ని 10,000 మంది సైనికులు వచ్చి దాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు. అప్పుడు మన దగ్గర 1,00,000 మంది సైనికుల పైన ఉన్నారు. కానీ అప్పుడు రాజుకి సలహా ఏమి ఇచ్చారండి దుర్మార్గులు ఎవరైతే సలహా ఇచ్చారో, ఏముంది సోమనాథుడు చాలా పవర్ఫుల్, ఆయనే చూసుకుంటాడు వాళ్ళని, మీరేం కంగారు పడకండి అంటే ఆయన కాము ఉండిపోయారు. సైనికులు అక్కడ ఉండి కూడా ఏం చేయలేదు, వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. అలా ఎన్నిసార్లు వచ్చారో ఎన్నిసార్లు ధ్వంసం దోచుకొని వెళ్ళిపోయారు. ఏమండి, సోమనాథుడు ఎందుకు ఏం చేయలేదు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. వాళ్ళని ఏం చేయలేదు, పెద్ద ముస్లింలు గొప్ప అని కాదు, వాళ్ళని ముస్లిం వాళ్ళ కంట్రీనే వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ని తుక్కు కింద దరిద్రంగా కొట్టిపెట్టారు అమెరికన్స్. అలానే అమెరికన్స్ వియత్నాంకి వెళ్ళినప్పుడు వియత్నాం వాళ్ళు వాళ్ళని దరిద్రంగా కొట్టారు, ఓడిపోయారు. అమెరికా వచ్చారు.
తిరిగి వచ్చేసారు, ఏడ్చుకుంటూ వచ్చారు. అలా వాళ్ళు చైనీస్ వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళారు. జపనీస్ వాళ్ళు చైనీస్ వాళ్ళని లైవ్గా పాతిపెట్టేశారు సెకండ్ వరల్డ్ వార్లో. జపనీస్ ఎంత దాకా ఆక్యుపై చేశారు, అంత దాకా ఆక్యుపై చేశారు. జర్మనీ ఎంత దాకా వెళ్ళాలి, అంత దాకా వెళ్ళింది. సో ఇవన్నీ ఏంటంటే బలం ఉన్నవాడు అప్పుడు చేస్తాడు. చేశాడు కదా అని న్యాయం అవుతుందా? సో అందుకనే కదా కృష్ణుడు లాంటి వాడు నుంచొని బలం ఉంది కదా అని దుర్యోధనుడు ఇవ్వను పొమ్మంటే కుదరదరా అబ్బాయి, ధర్మం ధర్మమే, ధర్మం కోసం యుద్ధం జరగాల్సిన 18 అక్షోణీల సైన్యం చనిపోయేటట్టుగా జరిగింది యుద్ధం. ధర్మం కోసము అధర్మం కోసం ఇద్దరు పోరాడిన వాడు చచ్చిపోయారు. సో ధర్మాన్ని గెలిపించి నించోబెట్టాడు కృష్ణుడు. సో అలా అది వాళ్ళు పాండవులు ధర్మాత్ముడు వాడు. సో ధర్మాన్ని నిలబెట్టారు. సరే, వాళ్ళు జూదం ఆడారు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ విష్ణుమూర్తిని పోయి అడుగు అన్నాడు ఆయన. అలా అడిగే ముందు కాస్త కామన్ సెన్స్ ఉండాలి. సరేనండి గవాయి గారు, ఓకే, విష్ణుమూర్తిని అడిగితే రాడా, ఆయన దేవుడు కాదా అన్న ప్రశ్న మనం వేసుకున్నాం. బస్ విష్ణుమూర్తి వచ్చి రక్షించవచ్చు కదా, విష్ణుమూర్తి వచ్చి తన విగ్రహం తనే పెట్టుకోవచ్చు కదా, ఈ ప్రశ్నలు అడుగుతారు కదా మీరు. ఖచ్చితంగా అడిగి తీరాలి. సోమనాథ ఆలయాన్ని కూడా పడగొట్టినప్పుడు మరి శివుడే వచ్చి తన విగ్రహాన్ని తన శివలింగాన్ని స్థాపించుకోలేడా? అది ఎవరిని వచ్చి చేయాలన్నా అవన్నీ మనం ఎందుకు చేయాలి? విష్ణువు పవర్ఫుల్ కాదా? శివుడు పవర్ఫుల్ కాదా? నిజమే, ఈ ప్రశ్నలు వస్తాయి కదా. ఎస్, మీరు అడగండి, నేను సమాధానం చెప్తాను. పవర్ఫుల్ కాదు, విష్ణు పవర్ఫుల్ అండి, ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈ 3 లోకాలను వెళ్తున్నవాడు విష్ణు, ఈజ్ వెరీ పవర్ఫుల్, నో డౌట్. మరి ఆయన వచ్చి ఎందుకండి మరి ఆ విగ్రహాన్ని ఎరగొడుతుండే ఎందుకు కూరుకున్నాడు? బికాస్ ఆయనేం చెప్పలేదు నా విగ్రహం పెట్టమని. ఆయన చెప్పలేదు, మీరు పెట్టుకున్నవాడు తన అభిమానం కొద్దీ పెట్టుకున్నాడు. అభిమానం నీది, సంతోషం నీది, రక్షణ కూడా నీది. ఎస్, సంతోషించేటప్పుడు, ఆనందించేటప్పుడు, అన్ని విధాలుగా గొప్పలు చెప్పుకునేటప్పుడు, శిల్పకళా వైభవం చూపించుకునేటప్పుడు అవన్నీ నీవి. విగ్రహం పడగొట్టించినప్పుడు పారిపోతావు, నేనుండాలి అక్కడ. అదెట్లా? నీ ఆస్తికి ఏదైనా ముప్పు వాటిల్లితే ఎవరి దగ్గరికి వెళ్తావు? కోర్టుకు వెళ్తావు. నా ఆస్తిని ధ్వంసం చేస్తున్నాను. ఇప్పుడు ఆ విష్ణు విగ్రహం కూడా విష్ణు భక్తుల్ది, అది విష్ణువుది కాదు. విష్ణు సర్వము మొత్తము, ఈ ప్రపంచము, త్రిభువనాలు అన్నీ కూడా ఆయనవే కదా. అది విష్ణు విగ్రహం ఒకటేనా? భూమిని ధ్వంసం చేస్తున్నారు, వాతావరణం కాలుష్యం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మానవుడు చేస్తున్నా, విష్ణు ఏం చేయట్లే కదా. విష్ణుదే ఇదంతా. ఎస్, మొత్తం పురుష సూక్తంలో తెలుస్తుంది కదా మనకి. సో ఈ విష్ణువే, సర్వవ్యాపి అయిన విష్ణుది ఇది మొత్తం. విగ్రహం పెట్టింది నువ్వు, విగ్రహం పెట్టింది కొంతమంది భక్తులు, వాళ్ళ యొక్క మానసిక తృప్తి కోసం చేసుకున్నాం. ఎస్, ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నాడు, ఆయన విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ ఆమె విగ్రహం పెట్టారు, నెహ్రూ విగ్రహం పెట్టారు, గాంధీ విగ్రహం పెట్టారు, పటేల్ విగ్రహం పెట్టారు. ఎవరి అభిమానం వాళ్ళు చాటుకున్నారు. ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని ఎవరన్నా పడగొట్టాడు అనుకోండి, గాంధీ వస్తాడా? గాంధీని ప్రే చేయండి అంటారా? మనం అభిమానం కొద్దీ పెట్టుకుంటున్నాం. సో ఆ విష్ణు భక్తుడు మా పూర్వీకులు పెట్టారండి. ఎవరైతే విష్ణు భక్తులు ఉన్నారో వాళ్ళు పెట్టారు. మేమందరం కూడా విష్ణుని భక్తితో కొలుస్తాము. మా విగ్రహానికి మేము పెట్టుకున్న మా ఆస్తికి నష్టం వాటిల్లింది. ఒకప్పుడు రాజులు వాటిని పెట్టేవాళ్ళు, వాటిని రెస్టోర్ చేయించేవాళ్ళు. మొత్తం ఇప్పుడున్న టెంపుల్స్ అన్నీ కూడా రాజులు కట్టించినవి కదా. ఏమైనా కొత్తగా మోడర్న్గా కొన్ని మనం కట్టించుకుని ఉన్నాయి, కానీ ఒకప్పుడు రాజులే కదా, పోషణ భారం అంతా వాళ్ళే తినాలి, వాళ్ళే కట్టించారు. మరి అంతలా కట్టించిన విగ్రహాలు ఒక రాజు ఓడిపోయాడు, సరే ఇంకో రాజు వచ్చాడు, వీడి మీద వైషమ్యంతో దాని విగ్రహాన్ని పడగొట్టాడు. వాడు వాడు కులివెదవ. వాడికి ఏంటంటే వీళ్ళు ప్రార్థిస్తారేమో, మళ్ళీ ఏదైనా చేస్తారేమో. అసలు నువ్వు ధ్వంసం చేయక్కర్లేదు, నువ్వు కూర్చోబెట్టి నువ్వు ప్రార్థించుకొని నేను ఇక్కడ పాలన చేసుకుంటున్నా, మీ విష్ణువుని వచ్చి నన్ను పరిపాలించమని చెప్పు అని చెప్పాలి, ఇంకా దమ్ముంటే. సో వాళ్ళు చూసుకునేవాడు కదా. సో ఇది జస్టిస్ గవాయి అలా అనటం అన్నది ఖచ్చితంగా మనం అందరం వ్యతిరేకించాలి. అది చాలా తప్పు మాట. ఆయన హీ సపోజ్ టు బీ ద సుప్రీం ఇన్ గివింగ్ జస్టిస్. వాళ్ళు హేళన చేస్తారా?
హేళనగా మాట్లాడతారా? చెప్పండి. రోడ్డు మీద గూండాగాడు కూర్చుంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు, అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు, అమ్మాయి తిరగబడితే "నువ్వు దిక్కున్న చోట చెప్పుకో" అంటాడు. అలా చెప్తున్నాడు గవాయి. తప్పు కదండి అది. విష్ణువుని ప్రార్థించండి, ఆయనే వచ్చి చేసుకుంటాడు. ఖచ్చితంగా వచ్చి చేస్తాడండి. విష్ణువుని ప్రార్థిస్తే ఖచ్చితంగా వచ్చి చేస్తాడు. చెయ్యకపోవడం అంటూ జరగదు అది. కానీ విష్ణువు చేయాల్సిన అవసరం లేదంటారు. మానవులు ఈజీగా చేసుకో. గోటితో పోయేదాన్ని గొడ్డలను ఉపయోగిస్తామండి. మానవులు రెస్టోర్ చేసుకోవచ్చు. అదే ప్రయత్నం చేశాడు విష్ణు భక్తుడు. ఆయన భక్తుడండి. నిజంగా విష్ణు ఆ రూపంలో ఉన్నాడా, వచ్చి చేస్తాడా, ఇది కాదు ప్రశ్న. ఆయన తన అభిమానం చాటుకుంటున్నాడు. అభిమానం చాటుకునే వాళ్ళని అవమానపరచకూడదండి. ఆ, అది పబ్లిక్ ప్లేస్లో ఉంది నాయన, ఇలా పెట్టకూడదు ఇక్కడ, కాబట్టి తీసేస్తాము అంటం వేరు. ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, అది టెంపుల్ ప్రెమిసెస్. దానిలో ఒక ఏఎస్ఐ అంటే అది మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది అది. ఎంతసేపు అండి రెస్టోర్ చేయటం అది? ఓన్లీ తాజ్మహల్కే పెయింట్ వేస్తారా? ఎందుకంటే దానికి ధనం వస్తుంది కాబట్టి, దానికి టికెట్ పెట్టారు కాబట్టి. అలానే దీనికే పెట్టండి, దీనికి డబ్బులు వస్తాయి. నేను పటేల్ విగ్రహం పెట్టి డబ్బులు సంపాదించట్లేదా? తప్ప ఎంతమంది చేయట్లేదు? ఎన్ని విగ్రహాలు పెట్టి డబ్బులు సంపాదించట్లేదు? వినాయకుడిని పెట్టారు మొన్న ఖైరతాబాద్లో, అంత పొడుగును పెట్టారు. డబ్బులు సంపాదిస్తున్నారు లేదు దానికి? దానికి కావాల్సిన చందాలు వస్తున్నాయి, అన్ని చేసే కదా చేస్తున్నారు. చేసి భక్తి చాటుకున్నారు, తీసుకెళ్ళి ముంచారు హిమాయత్ సాగర్లో. ముంచి అలా పడేసారా? కాదు, దానిలోని ఇనుము అన్ని మళ్ళీ తీసుకున్నారు. అంటే నిమజ్జనం సరిగ్గా జరగలేదు యాక్చువల్లీ. ఒక్కసారి చేసిన తర్వాత అది భూమికి వదిలిపెట్టేశారు. అలా కాకుండా మళ్ళీ వాటిలోంచి నువ్వు తీసుకుంటున్నావు అంటే దేనికోసం తీసుకున్నావు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కండి మళ్ళీ విగ్రహం కావాలో, మళ్ళీ అనవసరం కొనడం ఎందుకు? అసలు అవి చేయటం ఎందుకు? హ్మ్. నేను ఇప్పుడు అడిగాను అనుకోండి ప్రశ్న, అంత పెద్ద విగ్రహం ఎందుకయ్యా, ఇంత ఒక ఫీట్ పెడితే సరిపోతుంది కదా అని నేను అన్నా అనుకోండి, వాళ్ళు కుదురుతుందా? వాళ్ళ భక్తి అది, మూఢభక్తి. ఏం చేద్దాం? దానికి లా తీసుకురావాలి. లేదండి, సైజ్ ఇంత ఉండాలి, ఇంతకంటే మించకూడదు, వాతావరణం కాలుష్యం అవుతోంది, ఇలా చేయకూడదు అని చెప్పాలి. ఇవన్నీ మనం లా తీసుకురావాలి. అలాంటివి తీసుకొచ్చి చేయాలి. చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించాలి. ఎంత విగ్రహం ఉంటే సరిపోతుంది అన్నది కూడా మాట్లాడించాలి. సరే, ఇప్పుడు మళ్ళీ విష్ణు దగ్గర పోతుంది. సరే, విష్ణుని అడగాలా వద్దా చెప్పండి? గవాయి గారు తప్ప ఉప్ప? తప్పు. నిస్సందేహంగా ఆయన తప్పు. అలా అనకూడదు. ఇది అభిమానం చాటుకునేవాడది. విష్ణువే రావాలంటే విష్ణు వస్తే ఇక నువ్వు నేను ఆగుతామా నాయన? ఒకసారి ఆలోచించండి. విష్ణు వచ్చి ఆయన విగ్రహాన్ని నిలబెట్టుకుంటాడా? అలాంటి విగ్రహాలు కొన్ని కోట్లు తయారు చేయగలుగుతారు హిందువులు. అలాంటిది అక్కడ ఒక రాజు ఒకప్పుడు ప్రార్థన చేసి పెట్టి దాన్ని చక్కగా వాళ్ళు అభిమానం చాటుకున్నారు. అభిమానానికి వాల్యూ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇచ్చారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇచ్చారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటూ వస్తున్నారు. మళ్ళీ అది అది వాళ్ళ కులం అది. ఎందుకంటే విష్ణువుని ప్రార్థించడం అనేది వాళ్ళ యొక్క అభిమానం అది. సో కులదేవత కింద వాళ్ళు చేసుకున్నారు. అలాంటి కులదేవతగా అభిమానం పెంచుకున్న మనుషుల్ని మీరు అవమానపరుస్తారా? జాతీయ జెండాను అవమానపరిస్తే ఊరుకుంటామా? ఊరుకోం కదా. అంటే ఓన్లీ భారతీయులు ఊరుకోరు. మన భారతీయ జెండాను అవమానపరిస్తే పాకిస్తాన్ వాడు సంతోషిస్తాడు. అలా జస్టిస్ గవాయ్ విష్ణుమూర్తిని అవమానిస్తే విష్ణు భక్తులు కదా ఫీల్ అయ్యేది. నువ్వు వాళ్ళని అవమానిస్తున్నావు అంటే నువ్వు ఏ లెక్కను కట్టాలి నిన్ను? తప్పు కదా అది. నువ్వు అవమానించకూడదు కదా. నీకు విసుగు వస్తుందా? ఎందుకు విసుగు వస్తుందా? నీకు ఉన్నది, నీ జాబ్ ఇచ్చిందే దానికి, జనాలకి న్యాయం చేయమని. సింపథెటిక్గా ఉండాలి మనిషి. అరే పాపం నిజమే కదా, మీరు ఇంత భక్తితో కొలుస్తున్నారు, మీకు ఇంత అన్యాయం జరిగింది కదా. ఆలోచించాలి మీరు. నేనున్నా, నా విగ్రహం పడిపోయి నాకు ఫరక్ పడదు. నేను విష్ణు అంటే నాకు చాలా అభిమానం, కానీ నాకు ఫరక్ పడదు అది. కానీ కొంతమందికి పడుతుంది. వాళ్ళు చాలా అభిమానించేస్తారు. చాలా ఎంత అభిమానించేస్తారంటే అసలు వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు వాళ్ళు. ఎంతోమంది సైనికులు చచ్చిపోయారు కూడా దానికోసం. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అంతమంది ప్రాణత్యాగము, అంతమంది మనుషుల అభిమానం చూపించడాన్ని మీరు తప్పంటారా? ఎవరో దుండగుడు వచ్చి వాడు ఒక ముష్టివాడు, వాడు వచ్చి ఈ దేశం మీదకి వచ్చి దండయాత్ర చేసుకొని వాడు ఇక్కడ అడుక్కు తిని వెళ్ళాడు. వాడు జనరేషన్స్ కొద్దిగా వచ్చారు జనాలు. సో ఈ బలం ఉంది కదా అని వాడు గూండాగిరి చేసి వచ్చాడు. అప్పుడు మన వాళ్ళంతా సాత్వికమే బుద్ధం శరణం గచ్చామి తయారయ్యారు. ఒక గవాయి మీలాంటి వాళ్ళు తయారు చేసి దేశానంతా నాశనం చేశారు. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో పరిస్థితి.
గవాయ్ గారు మీరు మారాలండి కొద్దిగా. యూ హ్యావ్ టు చేంజ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, యూ రిక్వైర్ టు చేంజ్. ఓకే. సో విష్ణువుని కానీ శివుడిని కానీ ఆ విషయానికి వస్తే ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు మిగతా వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ చేయట్లే కదా. ఆ విగ్రహం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. అదేం పబ్లిక్ ప్లేస్లో లేదు, పబ్లిక్ న్యూసెన్స్ చేయట్లేదు. అది దాని ఏదో ఆస్తి పంపకాల్లో లేదు అది. దాన్ని చక్కగా చేయాలంటే అవునండి రెస్టోర్ చేస్తే మంచి ఉంటుంది, నేను ఏఎస్ఐకి రికమెండ్ చేస్తాను, అది వాళ్ళ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు, నేను ఆర్డర్ పాస్ చేయలేను, రికమెండ్ చేయగలుగుతాను చెప్పాలి. అంతవరకే పని. వాళ్ళు సింపథెటిక్, నీ ప్రజలయ్యా వాళ్ళు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ నీ ప్రజలు. నువ్వు న్యాయం చేయాల్సిన వాడి. నీకు స్పెషల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తారు? వెన్ యూ డూ జస్టిస్. క్రిటిసైజ్ చేయమని కాదు కదా. ఆ విధంగా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అలా అయితే రామ మందిరం కూడా రాముడు వచ్చి కట్టాలి కదా, బాబర్ వచ్చి చూసుకోవాలి కదా బాబ్రీ మస్జిద్ని. మరి వీళ్ళందరూ కేసులు ఎందుకు వేశారు సుప్రీంకోర్టులో? ఆలోచించావా గవాయ్? ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్. ఓకే, ప్రజల్ని అలా అవమానపరచకూడదు. నీ ప్రజలు, నీ బిడ్డలు వాళ్ళు. సో యూ గాట్ టు డూ జస్టిస్ ఫర్ దెమ్, నాట్ క్రిటిసైజ్ దెమ్. వాళ్ళ అమాయకత్వం అయ్యాది. వాళ్ళు విష్ణు విగ్రహాన్ని విష్ణువే అనుకొని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ అమాయకత్వానికి నువ్వు జాలి పడాలి. అలా క్రిటిసైజ్ చేయకూడదు. అలా అయితే మన భారతదేశంలో నువ్వు తిరగలేదు. భారతదేశంలో కోన కోనకి వెళ్ళి చూడు, గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలు చేసే వాళ్ళ పూజలు గీజలు ఎన్ని బ్రహ్మాండంగా చేస్తారు. బతుకమ్మ ఆడతారు కొంతమంది, కొంతమంది గొబ్బెమ్మలు పెడతారు. ఏంటంటావు? ఈ ఆచారాలన్నింటినీ నువ్వు వాళ్ళ యొక్క నమ్మకాలని వాళ్ళకి విధిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసేస్తావా? చెప్పు. వి కాంట్. గొబ్బెమ్మలు మేము పెట్టామండి, ఇంటి ముందర పెట్టుకున్నామండి, ఎవరో దుండొకటి తొక్కుంటూ వెళ్ళిపోయాడండి. బాధ అవుతుందా? బాధ అవుతుంది. ఎందుకంటే మా ఆచారం ఉంది, మేము పెడతాము. మీరు వచ్చి తొక్కుకుంటూ వెళ్తే మాకు బాధ అవుతా? అప్పుడు పట్టుకొని వాడిని తంతాం. సో ఇప్పుడు ఆ రోజున శక్తి లేకపోయిందేమో, ఈ రోజున ఉంది కదా శక్తి, ఉపయోగించాలి కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రతి మతం వాళ్ళు దానికి ఆ గవాయిని వ్యతిరేకించాలి. తప్పు నాయన, ఇది తప్పయింది అని. ఇప్పుడు ఆయన ఎవరు, దలైలామా, ఆయన అక్కడ డిబేట్ నుంచి పారిపోతే భారతదేశమే కదా ఇచ్చింది రక్షణ. మరి బుద్ధుడి దగ్గరికి వెళ్ళని నువ్వు ఎందుకు చెప్పలేదు గవాయ్? నీ బుద్ధిజం కదా. సో బుద్ధుడి దగ్గరికి వెళ్ళు అని దలైలామాకు చెప్పాలి, పారిపోకు, చైనా వాళ్ళు ఎదిరించి వెళ్ళు అని చెప్పావు ఒక్కరోజన్నా? చెప్పలేదు. తలదాచుకుంటే ఆ హాయిగా ఉండి ఇక్కడ. సో ఇది తప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నమ్మకాన్ని మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతేకాని ఆ నమ్మకం ఎవరిని హామ్ చేయట్లేదు కదా. ఇప్పుడు నా నమ్మకం ఉంది, నాదొక మతము, నా మతంలో వేరే వాళ్ళ మీద రాళ్ళు ఇస్తారమని నా మతం ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఒప్పుకోం, దాన్ని గౌరవించే ప్రశ్నే ఉండదు ఇంకా. కానీ విష్ణు విగ్రహం విరిగింది, ప్లీజ్ అండి రెస్టోర్ చేయండి. దీన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం చేతనైతే చేయలేకపోతే లేదు. గవర్నర్కి ఆర్డర్ ఇస్తావు, ప్రైమ్ మినిస్టర్కి ఆర్డర్ ఇస్తావు, అందరికీ ఆర్డర్లు ఇస్తావు, 2 నెలల్లో కంప్లీట్ చేయాలేదన్నా అని. ఇది చేయలేవా? చేయలేవు. నువ్వు చేయలేవు. ఓకే, నీకు పవర్ లేదు, నీకు శక్తి చాలదు. గుడ్. శక్తి చాలని వాడివి నువ్వు క్రిటిసైజ్ చేయడం ఏంటి? ఎవరన్నా పోయి ఆ న్యాయదేవత విగ్రహాన్ని పగలగొట్టండి, రేపు పొద్దున కల్లా ఏం జరుగుతుందో చూడండి. ఏమో న్యాయదేవతకు చెప్పుకోపో అని అంటావా గవాయ్? అనవు కదా. వాళ్ళని పట్టుకొని శిక్షిస్తావు కదా. సో ఇక్కడ ఎవరిని శిక్షించమని అడగలేదు, రెస్టోర్ చేయమని అడుగుతున్నావు. సో దయచేసి మీరందరూ గమనించండి, ఎవరిని మనం కించపరచకూడదు. వాళ్ళు ఇతరులని బాధ పెట్టకుండా ఉన్నంతసేపు ఎవరినే మనకు ఏ మతాన్ని కానీ మనం కించపరచు. కానీ ఎవరి నమ్మకాన్ని వాళ్ళని అలా ఉండనివ్వచ్చు. మనం ఎడ్యుకేషన్ ద్వారా మార్పు తీసుకురావచ్చు. కానీ క్రిటిసైజ్ అలా ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? తప్పు కదండి, చాలా తప్పు అండి. మనం ఇది గమనించాలి. సో అలా ప్రార్థించి విష్ణువు రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీటికి చోటా మోటా వాటికి వారు రారు. గల్లీలో ఇద్దరు కొట్టుకున్నారు, ఒకడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అభిమాని, ఇంకోటి ఇంకో అభిమాని రాహుల్ గాంధీ అభిమాని, ఇద్దరు కొట్టుకుంటున్నారు. దానికి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు వచ్చి సర్ది చెప్తారా అండి? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? వాళ్ళిద్దరు చేస్తే పోలీసులకు అయితే వాళ్ళిద్దరికి బడిత పూజ చేసి ఇలా కొట్టుకోకూడదని చెప్తారు. లేదు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ జస్టిస్ ముందు ఒక జడ్జి ముందు ఉంచోబెడతారు, ఆయన ఇస్తాడు శిక్ష.
బాబు మీరు న్యూసెన్స్ క్రియేట్ చేశారు కాబట్టి ఈరోజు మీకు ఇంత శిక్ష అని ఏదో రాస్తారు. అంతవరకు మీకు జస్టిస్, మీరు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం, తప్పే ఉంది అక్కడ. సో దయచేసి అందరూ కూడా బిఆర్ గవాయ్ అనుకుంటా ఆయన పేరు. సో ఆయన్ని తప్పకుండా ట్యాగ్ చేయండి, ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆయన చెప్పండి, ఆయన క్షమాపణ చెప్పేదాకా ఊరుకోకండి. అలానే ప్రతి జడ్జ్ కూడా దయచేసి మీరెవరు భగవంతుడికి మించి లేరు. మీకు ముసల్తనం వస్తుంది, మీరు చనిపోతారు. మీరు మనుషుల్ని మనుషుల్లాగా చూడండి. మీకు చేతనైతే వాళ్ళకి న్యాయం చేయండి, చేత కాలైతే నాకు చేత కాలేదు అని చెప్పండి. అదండి సంగతి. ఉంటానండి. ఓ